లిల్లీ, ఒక పిల్లవాడి ముందు మంచి ఐస్ క్రీమ్ పెట్టి నువ్వు తినకూడదు అంటే వాడికి ఎలా ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది. ఇప్పుడు నాకు అలాగే ఉంది. ఐస్ క్రీమ్ తింటున్నావుగా? అది కాదు లిల్లీ, నిన్ను ఇలా చూస్తూ ఈ అన్నాళ్ళని ఊరికే ఉండమంటావు. లిల్లీ, మన పెళ్లి ఎప్పుడు? మీ ఫాదర్ ఎస్ అన్న తర్వాత. ఓ మిస్టర్, నీ పేరేమిటి? బాబు. ఆ కార్ ఎవరు? నాదే సార్. ఓసారి మీరు పోలీస్ స్టేషన్కి వస్తారా? మీకు లిఫ్ట్ కావాలా? యు వాంట్ లిఫ్ట్? లిల్లీ రా, వారిని దింపేసి వద్దాం. వారెందుకులేండి, మీరు ఒక్కరే రండి. ఆల్ రైట్ లిల్లీ, నువ్వు ఇక్కడే ఉండు, వారికి లిఫ్ట్ ఇచ్చి ఇప్పుడే వస్తాను. ఓకే? ఓకే. ఇది మీ కారేగా? మాదేనండి. ఎక్కడ దొరికింది? ఎవడో దర్జాగా వేసు తిరుగుతుంటే పట్టుకున్నాం. అమ్మ గాడిద కొడుకు. ఎవడవాడు? లాకప్ లో పెట్టావు. రండి చూదురుగా. పదండి. కూర్చోండి. అతను తీసుకురా. గ్యారేజ్ లో కారు ఎత్తుకుపోయాడు. వాడు ఎవడో గజ దొంగండి. పీకారట. నువ్వట్రా? ఇతను మీకు తెలుసా? మీ ఇంట్లో నౌకరా? వీరు నీకు తెలుసా? అయ్యో, తెలుసా ఏమిటండి? ఈజ్ మై డాడీ. మా నాన్నారు. చివరకు దొంగతనాలు దిగేవట్రా? నాన్ సెన్స్. నేను దొంగతనం చేశానా? సార్ చూడండి, ఈ కారు ఎవరదు? శ్రీమతి కె సుందరమ్మ. నా భార్య అండి. మా అమ్మండి. అసలు పోలీస్ రిపోర్ట్ ఈయనెందుకు ఇచ్చారో అడగండి. ఏ, నా భార్య కారు పోతే రిపోర్ట్ ఇచ్చే అధికారం నాకు లేదా? ఓహో, మా అమ్మగారి కారు తెచ్చుకునే అధికారం నాకు లేదా? సార్, ఇది మీ కుటుంబ విషయం, ఇంట్లో తెలుసుకోవాలి కానీ పోలీస్ రిపోర్ట్ ఇచ్చి అల్లరి చేసుకుంటారా? వెళ్ళండి. కదా అయింది, ఏదో అయింది. ఇక ఇంటికి పోదాం పద. నేను ఒక్కడేనా? నా వైఫ్ కూడానా? అది ఇంట్లో అడుగు పెట్టడానికి వీలు లేదు. అయితే నేను అసలు రాను. రావు? సరే పో, నీ సంగతి ఏంటో నేను తెలుస్తాను. తెలుస్తావా? నేను తెలుస్తాను. సరేరా? సరే.